పూజలకు నమస్కారములతో కనుమ పండుగ రోజు 2026 జనవరి 16న ఉదయపూర్ బాగోరు కొత్త హౌసీ తీసుకొచ్చారు. ఈ హౌసీ కంపల్సరీ చూడండి, వెరైటీగా ఉంటుంది హౌసీ. థ్యాంక్ యూ. 16/2026లో మందం కనుమ రోజు హౌసీ ఆడుతున్నాం. హౌసీ 10:11 అవుతుంది. ఇప్పుడు హౌసీ ఆడుతున్నారు. 11 అవుతుంది. ఇప్పుడు హౌసీ ఆడుతున్నారు. 11 అవుతుంది. హౌసీ ఆడుతున్నారు. హౌసీ ఆడుతున్నారు. హౌసీ గేమ్ ఈ గేమ్ అయితే నేర్చుకోవాలమ్మా. మా ల్యాండ్ఫోన్ మినిట్స్ లో పెట్టాలా? ఈ గేమ్ మా ల్యాండ్ఫోన్ మినిట్స్ లో పెట్టాలా? తెలుసుకోవాలి. ఈ గేమ్ మా ల్యాండ్ఫోన్ మినిట్స్ లో పెట్టాలా? మాదంతా పాత గేమ్. మరి ఇప్పుడు నేను సూపర్. కనుమ రోజు కనుమ 11 అవుతుంది. హౌసీ 11 అవుతుంది. హౌసీ కనుమ రోజు. మా బంధం 2026 సంక్రాంతి వేడుకల్లో కనుమ పండుగ రోజు మా ఉదయపూర్ బావగారు అప్పలరాజు బావగారు మరి రమాదేవి చెల్లెమ్మ హౌస్ఫుల్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఇక్కడ మనకు తెలిసిన హౌస్ఫుల్ ఏంటంటే జల్దీ 5 3 లైన్లు ప్లస్ హౌస్ఫుల్ ఇక్కడ మనకు తెలిసింది. కానీ రాజస్థాన్ ఉదయపూర్ తాలూకా హౌస్ఫుల్ సిస్టమ్ అది కాదు. హౌసీ గేమ్ అది కాదు. హౌసీ గేమ్ సిస్టమ్ వేరు. అది మీకు వివరంగా చెప్తున్నాను, చూడండి. చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా ఆడటానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ. మా బంధం ఉదయపూర్ హౌసీ గేమ్లో ఫస్ట్ సిస్టమ్ మొదటి పద్ధతి చూద్దాం. ఈ ఉదయపూర్ హౌసీ సిస్టంలో ముందుగా 2 టికెట్లు తీసుకోవాలి. 2 టికెట్లు మనకి ఏంటంటే మన ఆట ప్రకారంగా 1 టికెట్ తీసుకుంటాం. కానీ ఉదయపూర్ హౌసీ సిస్టమ్ ప్రకారంగా 2 టికెట్లు తీసుకోవాలి. 2 టికెట్లు చెప్పిన ఫస్ట్ సిస్టమ్ ఏంటంటే ఎర్లీ 5 ఎర్లీ 7. మనది జల్దీ 5 అంటాం కదా, అలా కాదు. వాళ్ళేమో ఎర్లీ 5 ఎర్లీ 7. ఇందులో 5 రావాలి, ఇందులో 7 రావాలి. లేదు ఏ నెంబర్ అన్ని నెంబర్లు కలిపి రావాలన్నమాట. ఇందులో 7 నెంబర్ రావాలి. ఎర్లీ 5 ఎర్లీ 7. ఇప్పుడు రెండో సిస్టంలో ఒక పెద్ద 2 టికెట్లో ఇది మోనా అంటాం. ఈ కుడి చేతంతా మోనా సిస్టమ్ అంటాం. ఇటు పక్కది జోనా. ఇది మోనా, ఇది జోనా. దీనిలో ఎలాగంటే ఈ 3 నెంబర్లు రావాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 3 నెంబర్లు రావాలి. నెక్స్ట్ అలాగే రెండో టికెట్లో రైట్ సైడ్ 3 నెంబర్లు రావాలి. ఇది మోనా. ఇది ఫస్ట్ టికెట్లో రెండో టికెట్లో కూడా 3 వస్తే 6 నెంబర్లు వస్తే మోనా. జోనా అలాగే ఈ 3 నెంబర్లు రావాలి. ఈ నెంబర్ ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ 2 లైన్లో ఉండాలి. 1 2 3 లెఫ్ట్ సైడ్ జోనా. దీన్ని జోనా అంటారు. మోనా జోనా రెండో సిస్టమ్. రాజస్థాన్ ఉదయపూర్ హౌసీ గేమ్లో రెండో సిస్టమ్ ఇది. ఇప్పుడు ఉదయపూర్ హౌసీలో మూడో సిస్టమ్, థర్డ్ సిస్టమ్ టెంపరేచర్. అంటే లోయెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ రావాలి. టెంపరేచర్ 2 టికెట్లలో ఏ టికెట్లో ముందు వస్తే అది మనం చెప్పొచ్చు. లోయెస్ట్ నెంబర్ ఇదన్నా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు. ఇక్కడ ఈ గడిలో ఏది లోయెస్ట్ ఉంటే ఆ నెంబరు ప్లస్ ఈ గడిలో ఏది హైయెస్ట్ ఉంటే ఆ నెంబరు టెంపరేచర్. అలాగే రెండో టికెట్లు కూడా రావాలి. లోయెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్, దీన్ని టెంపరేచర్ అంటారు. థర్డ్ సిస్టమ్ ఉదయపూర్ హౌసీ గేమ్లో. నెక్స్ట్ ఫోర్త్ సిస్టమ్ అండి, కార్నర్. గుర్తుంచుకోండి, కార్నర్. ఫోర్త్ సిస్టంలో కార్నర్ అంటే ఈ టికెట్కి కార్నర్స్ రావాలి. ఈ నెంబర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. దీనికి కార్నర్ అవుతుంది. దీని 4 రావాలి. 1 2 3 4. ఇది సపరేట్గా చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ టికెట్లో కూడా కార్నర్ చెప్పుకోవచ్చు. ఈ గడిలో ఉన్నటువంటి ఫస్ట్ నెంబరు, ఈ గడిలో ఉన్న ఫస్ట్ నెంబర్ ఈ ఏరియాలో ఎక్కడ ఉన్నా చెప్పుకోవచ్చు అన్నమాట. కార్నర్స్ కావాలి. 1 2 3 4.
దీన్ని కార్నర్ అంటాం. దీన్ని ఫోర్త్ సిస్టమ్ ఉదయపూర్ హౌసీ గేమ్లో ఈ సిస్టమ్ని ఫోర్త్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఉదయపూర్ హౌసీ సిస్టంలో ఫిఫ్త్ వన్, 5వ సిస్టమ్, ఫిఫ్త్ సిస్టమ్. ఏంటంటే లైన్స్, ఓన్లీ లైన్స్. ఏ లైన్ ముందైతే ఆ లైన్ చెప్పేది అనమాట. 6 లైన్లు, 1 2 3 4 5 6. ఏ లైన్ ముందైతే ఆ లైన్ చెప్పుకోవచ్చు. ఈ 2 టికెట్లు. ఈ సిస్టమ్ ఏంటంటే లైన్స్, 6 లైన్స్ అంటారు ఓన్లీ ఈ సిస్టంలో. ఇది 5వ సిస్టమ్. ఉదయపూర్ హౌసీ గేమ్లో ఇది 5వ సిస్టమ్, గుర్తుంచుకోండి. రాజస్థాన్ ఉదయపూర్ హౌసీ సిస్టంలో 6వ పద్ధతి, 6th సిస్టమ్. 6 సిస్టమ్స్, 6వ పద్ధతి. ఇది స్మాల్ హౌసీ, బిగ్ హౌసీ. 6 సిస్టంలో స్మాల్ హౌసీ, బిగ్ హౌసీ. అంటే ఎలాగంటే ఇక్కడ లోయెస్ట్ నెంబరు 1 నుంచి 45 లోపే వచ్చేది స్మాల్ హౌస్. ఇక్కడ 48 ఉంది కదా, కాదు, 36 ఇస్ ద స్మాల్ హౌస్. బట్ ఈ టికెట్కి 45 నెంబర్ లోపు రావాలన్నమాట, ఏదన్నా 45 లోపు. అలాగే స్మాల్ నెంబర్ నుంచి 45 రావాలి. సరే, ఇది స్మాల్ హౌస్. బిగ్ హౌస్ అన్నది 46 to 90 రావాలి. 18 ఉంది కదా, 46, 48 ఉంది కదా, ఇది 45 స్మాల్ హౌస్లోకి వస్తుంది. 46 నుంచి 90 వరకు బిగ్ హౌస్. ఇదో సిస్టమ్. స్మాల్ హౌసీ అండ్ బిగ్ హౌసీ. స్మాల్ హౌసీ అండ్ బిగ్ హౌస్ సిస్టమ్. ఉదయపూర్ హౌసీ సిస్టంలో ఇప్పుడు 7వ సిస్టమ్. ఇది ఇంటిగా మనలాగా ఉంటుంది. ఇది ఎలాగంటే ఫస్ట్ హౌసీ, ఇది ఫస్ట్ హౌసీ, సెకండ్ హౌసీ. ఇందులో ఏది ముందు వస్తే అది మనం చెప్పుకోవచ్చు. 2 టికెట్లు కూడా, కానీ 2 టికెట్లు ఆడాలి. 2 టికెట్లు కొనుక్కోవాలి, 2 టికెట్లతో ఆడాలి. ఫస్ట్ హౌసీ, సెకండ్ హౌస్. ఓకేనా? అది రెండిట్లో ఏది ముందు వచ్చినా చెప్పచ్చు. హౌస్ సిస్టంలో 8th సిస్టమ్ అంటే 8వ సిస్టమ్. ఇది కంబైన్డ్ హౌస్ అంటామండి. కంబైన్డ్ హౌస్ అంటాం 8వ సిస్టంలో. కంబైన్డ్ హౌస్ ఎలాగంటే ఒక వ్యక్తికి ఒక టికెట్లో హౌస్ అవుతుంది, 2వ వ్యక్తికి ఇది అవుతుంది. అంటే ఇద్దరికి అయింది కదండి. అంటే మీకు 2 అవ్వలేదు, ఈ 2 అయితేనే కంబైన్డ్ హౌస్ అని చెప్పాలి మనం. ఇది సపోజ్ ఒక టికెట్ మీకు అయింది అనుకోండి, ఇది కూడా మీకు అయిపోయింది అనుకోండి, కంబైన్డ్ అని చెప్పచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ టికెట్ ఒకరికయ్యి, ఈ టికెట్ ఒకరికయ్యి ఉంటుంది కదా. ఎందుకంటే ఇది 2వ టికెట్ మీకు అవ్వలేదు కదా, అది గుర్తుంచుకోండి. 2వ టికెట్ మీకు అవ్వలేదు, ఒకటే అయింది. ఈ 2 కలిపి ఇంకోరికి అవ్వచ్చు, అది కంబైన్డ్ హౌస్. లేదా మీది 1 టికెట్ అయిపోయింది, లేదా 2వ టికెట్ కూడా మీకు అవుతుంది, అప్పుడు మీకే కంబైన్డ్ హౌస్ అవుతుంది. అర్థమైందా? ఇది ముగ్గురు ఆడటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ముగ్గురు ఎడిట్, ఇదొక వ్యక్తి ఎస్ అని చెప్పొచ్చు, ఇదొక వ్యక్తి హౌస్ అయిందని చెప్పొచ్చు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకది మొత్తం 3వ వ్యక్తికి హౌస్, అతనికైతే 2 అయిపోవచ్చు, అప్పుడు కంబైన్డ్ హౌస్ అని చెప్పొచ్చు. లేదా మీకే హౌస్, కంబైన్డ్ హౌస్ చెప్పచ్చు, 2 అయిపోవచ్చు. అది సిస్టమ్ బాగుంది. 2 కలిపి ఒక వ్యక్తి కావచ్చు. ఇది టోటల్గా మంచి సిస్టమ్ అండి. సరదాగా ఆడుకుంటే ఫ్యామిలీతో బాగుంటుంది. థ్యాంక్ యూ. మా బంధం హౌస్ఫుల్. కనుమ రోజు మా బంధం హౌస్ఫుల్. మా బంధం హౌస్ఫుల్. ఫుల్ మా బంధం అంతా హౌస్ఫుల్. బాటమ్ కార్నర్ కూడా సేమ్. కింద టికెట్ కూడా ఫస్ట్ లైన్ లో ఉన్న ఫస్ట్ నెంబర్ ఇది. మా హౌస్ఫుల్. మా బాగా ఆడిస్తున్నారు. మా ఉదయపూర్ బాగా ఆడిస్తున్నారు. హౌస్ఫుల్. 11 అవుతుంది. కనుమ రోజు రాత్రి 11. కనుమ రోజు రాత్రి 11. కనుమ రోజు రాత్రి 11. ఎక్కడా లేని బంధం, ఇక్కడే ఉంది మన బంధం. ఎక్కడా లేని బంధం, ఇక్కడే ఉంది మన బంధం. నెక్స్ట్ మోనా జోనా. అంటే 1 to 6 లాస్ట్ నెంబర్ మోనా జోనా. అంటే
మీరు ఏం నేర్చుకోవాలా ఏమి నేర్చుకోవాలరా అవుతుంది పద్నాలుగు ఏది నేర్చుకోలేదు అమ్మా ఉదయపూర్తి ఇక్కడ రుద్దేశారా బాబు ఉదయపూర్తి ఇక్కడ రుద్దేస్తున్నారు ఉదయపూర్తి రాజస్థాన్ ఉదయపూర్తి ఇక్కడ రుద్దేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు బుర్రలు బాదుకుంటున్నారు ఎవరికి అర్థం అంటే ప్రతి ఒక్కరికి 1 2 3 4 5 6 లైన్ అందుకని 2 టికెట్స్ పెట్టాం అనమాట 6 లైన్స్ ఈచ్ లైన్ 30 రూపీస్ నెక్స్ట్ స్మాల్ హౌస్ వి గో ఓహో అదా అమ్మా వెరైటీగా ఉందమ్మా హౌస్ వెరైటీగా ఉందా స్మాల్ హౌస్ అంటే 1 నుండి 45 అంకెల వరకు స్మాల్ హౌస్ 45 నుండి 90 వరకు 46 నుంచి 90 వరకు బిగ్ హౌస్ ఉదయపూర్ హౌస్ గేమ్ ఇది ఉదయపూర్ హౌస్ సిస్టమ్ ఉదయపూర్ హౌస్ఫుల్ సిస్టమ్ అబ్బా అరగంట నుండి గేమ్ నేర్చుకున్నారు అరగంట అవుతుంది గేమ్ నేర్చుకుంటున్నారు అరగంట హాఫ్ అన్ అవర్ నుంచి గేమ్ నేర్చుకుంటున్నారు అంత హౌస్ అంటే అంత పవర్ఫుల్ గా ఉంది అర్థం కాని హౌస్ ఉదయపూర్ హౌస్ రాజస్థాన్ హౌస్ అర్థం కాని ఉదయపూర్ హౌస్ సూపర్ హౌస్ రైట్ గుడ్ షేరింగ్ ముగ్గురు వస్తే భోగి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి ఎర్లీ టాపు బాటమ్ కార్నర్ టాపు బాటమ్ మోనా జోనా 6 numbers అవ్వాలి ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 6 numbers అవ్వాలి అది ఇటు పక్క అటు పక్క ఉండొచ్చు కానీ ఆ నంబర్ 6 numbers అవ్వాలి ఆ లైన్ లో స్మాల్ హౌస్ బిగ్ హౌస్ హౌస్ 1 హౌస్ 2 కంబైన్డ్ హౌస్ और सेकंड कंबाइंड हाउस ओके ठीक है बाबू थोड़े स्टार्ट చేస్తున్నా నంబర్ లో 5050 బుద్ధిగా రాసుకుంటున్నారు స్టార్ట్ అయిన తర్వాత లక్కీ నంబర్ 8181 మీకా మాకా లక్కీ నంబర్ ఎవరుకుంటుందో లక్కీ నంబర్ ఎవరికి లేదు కొంచెం జరగనిచ్చి ఒకసారి 55
35 నంబర్ 5 star 57. సింగిల్ నంబర్ సింగిల్ నంబర్ 5 8 సింగిల్ నంబర్ 8 సింగిల్ నెంబర్ 8 59 గురించి ఆగండి. 16 సింగిల్ నంబర్ 16 వెరీ గుడ్ నంబర్ 0 నంబర్ 70. ఆ బంధం హౌస్ ఇప్పుడే కంప్లీట్ అయింది. జస్ట్ మేము మా బుజ్జమ్మ బర్త్డే కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకో 2-3 మినిట్స్లో మా బుజ్జమ్మ బర్త్డే. ఇంకో 3 మినిట్స్లో మా గుడ్ 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 గుడ్. సరిపోతుంది. అప్పుడే కదా ఇంకా ఉంది ఇంకా ఉంది. 1 మినిట్. నేనైతే గిటార్ గిటారే రేపు తెచ్చేస్తారా Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Bujama. 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 ఎవరు లేదు. ప్రతి సంవత్సరం ఉన్నాం అంటే కాకపోతే ఈసారి ఏంటంటే ఇక్కడ ఉన్నాం ప్రజలు ఇంట్లో చేసుకుంటాం డ్రైన్ చేసుకుంటాం. వెరీ గుడ్. మా బుజ్జం బర్త్డే అయిపోయింది. మా బుడాలి బాబు గారు థ్యాంక్ యూ. మా బావగారు అనుకోకుండా ఈ సంవత్సరం కలిశారు. వెరీ హ్యాపీ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్. రండి మరి భోజనం పెట్టేద్దాం. పెట్టినా పర్వాలేదు కానీ వైన్ మాత్రం మా బంధం 2026 సంక్రాంతి వేడుకల్లో ముక్కన్నమ్మ రోజు పండగ అయినది. ముందుగా ఔషి ఆడాము, తర్వాత మా బుజ్జమ్మ బర్త్డే కూడా అయింది. ఈ రోజుతో సంక్రాంతి వేడుకలు సమాప్తం. 2026 సంక్రాంతి వేడుకలు సమాప్తం ఈ రోజుతో. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్